ఏడేళ్ల మైనర్ బాలికని ఎంత దారుణంగా హత్య చేసి ఒక డ్రమ్లో వేసేశాడు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు బాలికలకు రక్షణ లేదు అని మరొకసారి నిరూపించబడింది ఈ సంఘటన. పదే 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 మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు రిపీట్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఈ ప్రభుత్వంలో కఠినమైన శిక్షలు ఉంటాయి అనే భయం లేకపోవడం వల్ల ఇలాంటి పనులు చేసే వాళ్ళు రిపీటెడ్గా చేస్తూ ఉండే పరిస్థితి. ఒక ఆడపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు బయటికి వెళ్ళారంటే క్షేమంగా మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు అనే ధైర్యం తల్లిదండ్రులకి లేని పరిస్థితి నెలకొని ఉంది. ఎంత దారుణం అంటే మద్యం మత్తులో చేశాడంట. మద్యం మత్తుకి కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మద్యం పాలసీలు. ఎక్కడ చూసినా బెల్ షాప్స్, పెర్మిట్ రూమ్స్కి 5 లక్షలు కట్టించి అఫీషియల్గా ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చే పరిస్థితి. విడిగా బెల్ షాప్స్, ఎక్కడికక్కడ మద్యం దొరకడంతో ఈరోజు ఇలాంటి కామాంధులు ఇలా రెచ్చిపోయి ఆడబిడ్డల్ని హత్యలు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ స్థానికులు, కుటుంబ సభ్యులు అయితే పోలీసుల్ని దగ్గరికి రానివ్వట్లేదు. ఎందుకంటే పోలీసుల మీద నమ్మకం లేక. ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసుల్ని మహిళల రక్షణకి, ప్రజల రక్షణకి ఉపయోగించట్లేదు కాబట్టి పోలీసుల్ని ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి, అలాగే అపోజిషన్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు తప్ప శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులను ఉపయోగించట్లేదు. కాబట్టి వాళ్ళ వైఫల్యాల్ని ప్రజలు గమనించారు. కాబట్టి పోలీసులతో న్యాయం జరగదు అని చెప్పి వాళ్ళని వాళ్ళు రానివ్వకుండా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం! హోంమంత్రి గారు బిల్ గేట్స్తో ఫోటో దిగడం మీద చూపించే శ్రద్ధ. అమ్మ హోంమంత్రి గారు, మీరు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనల దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడం, అలాగే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడడం, వీటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. అలాగే ఈమె స్కూల్కి వెళ్ళే బాలిక. మరి విద్యాశాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారంటే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని కొలంబో లాంటి ప్రాంతాలకు వెళ్ళి క్రికెట్లు చూడడంలో శ్రద్ధ చూపిస్తున్నారు. దాని మీద చూపించే శ్రద్ధ ఇలాంటి మైనర్ బాలికలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి రక్షణ కల్పించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటనలు మనం అడుగడుగునా వింటూ ఉన్నాం. ఆ సంఘటనలు జరిగినప్పుడు నిందితుడికి కఠినంగా శిక్షలు పడేట్టుగా చేయడం మీద చూపిస్తే బాగుంటుందని విద్యాశాఖ మంత్రి గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఎన్ని సంఘటనలు వినాల్సి వస్తూ ఉందంటే రోజు ఒక సంఘటన. ఈరోజు అధికారికంగా ప్రభుత్వమే చెప్పింది రోజుకి 70-80 కేసులు నమోదవుతున్నాయి మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు. అంటే గంటకి 3-4 సంఘటనలు నమోదవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే నిన్న విన్నాం మనం, హిందూపూర్లో ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారి అనుచరుడు ఒక మైనర్ బాలికను ఎంత దారుణంగా లైంగికంగా వేధించడం, వీడియో కాల్స్ చేసి అసలు చెప్పడానికి జుగుత్సాకరంగా ఉన్న విధంగా ఆమెకి ప్రైవేట్ పార్ట్స్ చూపించమని వేధించి భయపెట్టి వీడియో రికార్డ్ చేయడం అంట. బాలకృష్ణ గారి అనుచరుడు అతను. ఎటువైపు వెళ్తుంది మన సమాజం? మీరు మీ నాయకుల్ని, మీ అనుచరుల్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే మీకు ఎందుకు ప్రజల అధికారంలో ఇచ్చారు, అధికారంలో కూర్చోబెట్టారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇన్ని వరుస సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు వీటి మీద కఠిన చర్యలు తీసుకోవట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే అనపర్తిలో చూస్తే 6వ తరగతి బాలికపై టీడీపీ నేత కొడుకు అత్యాచార యత్నం చేస్తే ఆ ఎమ్మెల్యే తిరిగి ఆ నిందితుడికి సపోర్ట్గా నిలిచాడంట. ఆ తల్లి బయటకు వచ్చి మీడియా ముందు చెప్తూ ఉంది ఆ బాధితురాలి కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టారంట, ఆ నిందితుడికి సపోర్ట్గా ఎమ్మెల్యే నిలిచాడు అనేసి. మీకు ఇంకా ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలా వరుస సంఘటనలు. ఈ సంఘటనలో కూడా నిందితులకి కఠినమైన శిక్షలు పడట్లేదు సరికదా, ఏ ఒక్క సంఘటనలో కూడా హోంమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క సంఘటనలో కూడా బాలికలకి ధైర్యం చెప్పడం కానీ, ఒకవేళ బాలికలు చనిపోతే ఆ కుటుంబ సభ్యులకి అండగా నిలబడడం కానీ, వెళ్ళి పరామర్శ చేయడం కానీ
ఎక్కడా జరిగింది మచ్చుకైనా మనకు కనిపించదు. పేరుకు మాత్రం శాంతి భద్రతలు కాపాడడంలో మేము ఫస్ట్ ఉన్నామని బాగా స్టేట్మెంట్స్ ఇస్తారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని కూడా స్టేట్మెంట్స్ ఇస్తారు. ఎక్కడమ్మా హోంమంత్రి గారు ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు? ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటన కూడా ముఖ్యమైన కారణం మద్యం, గంజాయి, డ్రగ్స్. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు అయితే ఎవరైనా ఆడబిడ్డ మీద చేయేస్తే అదే చివరి రోజు అంటారు. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే అడుగుతున్నాను, ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఈ మదనపల్లి విషయమే తీసుకుంటే బాధిత కుటుంబ సభ్యులు కోరినట్టుగా ఆ నిందితుడికి కఠినంగా శిక్షించాలి. ఆ నిందితుడి మీద ఇంతకు ముందు కూడా కేసులు ఉన్నాయి, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులు ఉన్నాయి. అతన్ని శిక్షించకపోవడం వల్లే కదా ఈరోజు ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉన్నాయి. మరి అదే చివరి రోజు అవ్వాలి కదా, ఎందుకు జరగట్లేదు మీ కూటమి పాలనలో? నిందితుడికి శిక్షలు ఎందుకు పడట్లేదు? అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఆడబిడ్డ మీద చేయేస్తే తాట తీస్తాననేసి డైలాగ్స్ చెప్తూ ఉంటారు. మరి ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం శాంతి భద్రతల మీద, మహిళల్ని, చిన్నారుల్ని కాపాడడం మీద దృష్టి పెట్టాలి. ఇన్ని జరుగుతున్నాయి, చాలా సంఘటనల కారణం మద్యం. ఈవెన్ ఈ మదనపల్లి సంఘటన కూడా ముఖ్యమైన కారణం మద్యం. ఇంత ఘోరాలు ఈ మద్యం వల్ల జరుగుతూ ఉన్నా కూడా మన బడ్జెట్లో చూస్తే రానున్న ఏడాదికి మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం 30,000 కోట్లకి వాళ్ళు టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది. అంటే మహిళల మాన ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. మహిళల భద్రతతో వీళ్ళు ఆటలాడుకొని మద్యం ఏరులై పారించి తాగించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం పాలసీలు ఉంటుంటే మరి మహిళలకి, బాలికలకి రక్షణ ఎలా ఉంటుంది? పోలీసులనేమో తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడులు చేస్తూ ఉంటే వాళ్ళకి రక్షణగా, దాడులు చేసిన వాళ్ళకి రక్షణగా నిలబడడానికి పోలీసులను ఉపయోగిస్తున్నారు తప్ప ఇలాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించడం మీద పోలీసులను ఉపయోగిస్తూ ఉంటే ఎంతో బాగుండేది. ఇలాంటి సంఘటనలు రిపీట్ అయ్యేవి కాదు. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా చేయాలి. అలాగే ఆ మదనపల్లిలో ఆ నిందితుడికి కఠినంగా శిక్షించాలి. కుటుంబ సభ్యులు అలాగే ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు కోరినట్టుగా కఠినమైన శిక్షలు పడేట్టుగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మంత్రి సంధ్యారాణి గారి పిఏ విషయం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఆ పిఏ తాలూకా బాధితురాలు ఆమె మీద తిరిగి కేసు పెట్టడమే కాకుండా ఆమె ఉద్యోగం కూడా తీసేశారంట. ఆమె రోజు ఫోన్ చేసి ఆ ఉద్యోగం ఏడుస్తూ ఉండే పరిస్థితి. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో శిక్షలు పడవు, బాధితులకే శిక్షలు పడతాయి. బాధించిన వాళ్ళు దర్జాగా బయట సమాజంలో తిరుగుతూ ఉంటారు. బాధించబడిన వాళ్ళు ఈ విధంగా వాళ్ళు తిరిగి కేసులు పెట్టించుకోబడతారు, వాళ్ళు తిరిగి జైలుకి వెళ్తారు, వాళ్ళు ఇలా ఉద్యోగాలు పోగొడతారు. వాళ్ళకి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఎప్పటికైనా మిమ్మల్ని నమ్మి ఓట్లేసి ఇంత అధికారం ఇచ్చారు ప్రజలు, వాళ్ళకి రక్షణ కల్పించాల్సిందిగా, ముఖ్యంగా మహిళలు, బాలికలకి రక్షణ కల్పించాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.